వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, చూసాం కదా ఈ బ్యాంకుల రుణమాఫీలు ఎలా బడా పారిశ్రామికవేత్తలకి ఎలా వరంగా మారుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలోనే భారతదేశంలో బ్యాంకులు మొత్తం 9.90 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాయి. సింపుల్ అండి. లలిత్ మాల్యా ఎంజాయ్ చేస్తున్నాడు, లలిత్ మోదీ, విజయ్ మాల్యా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కామన్ లో ఇన్కమ్ గ్రూప్ వాడో మిడిల్ క్లాస్ మ్యాన్ ₹1,00,000 లోన్ కోసం బ్యాంక్ వెళ్తే ఒక 116 ప్రశ్నలు వేస్తారు. అవన్నిట్లో ఆడ ఆన్సర్ ఇస్తే 117వది ఏం చేస్తాడు, నీ క్రాఫ్ట్ సరిగ్గా లేదు, నేను నీకు ఒకే ఒక రీజన్, ఏదో పిచ్చ రీజన్ తీసుకొస్తాడు అనమాట, డినై చేస్తారు. వాళ్ళకి డినై చేసి వీళ్ళకి మరి బంగారు పళ్ళెంలో మరి ఈ రైట్ ఆఫ్ చేయటం ఏంటండి, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం బ్యాంకింగ్ స్ట్రక్చర్ని, మన విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం చెప్పాం కదా, బోళ్ళని వెనక్కి తీసుకొచ్చేస్తాం, మీరు 15 లక్షలు ఏనికపోండి, వెనక్కి తీసుకొచ్చి ఈ దేశంలో పిల్లల్ని చదివించండి, ఈ దేశంలో పిల్లలకి మంచి హెల్త్ ఉండేట్టు చూడండి, భవిష్యత్తు భారతదేశంలో అద్భుతంగా ఉండేట్టు చూడొచ్చు. అవునా కదా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? అవునండి వాసు గారు, నిజము. ఇది బ్యాంకులు అంటే పారిశ్రామికవేత్తలు లేకపోతే బడా బాబులకు సంబంధించిన డబ్బులు. బ్యాంకులు వాళ్ళు ప్రభుత్వం వీళ్ళే, కానీ పేదవాడికి అసలు సంబంధమే ఉండేది కాదు బ్యాంకుతో. మొదటిసారి ఇప్పుడు పేదవాళ్ళందరూ వచ్చి బ్యాంకులో కూర్చున్నారు. బ్యాంకులో ₹10 ₹20 పెట్టడము, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవడము అనేది కూడా 50 ఏళ్ల స్వాతంత్రం తర్వాతనే బ్యాంకు మెట్లు ఎక్కడం అనేది తెలిసింది కొంత. కనుక నా పాయింట్ ఏంటి అంటే, ఈ వ్యవస్థ కొత్తగా ఇప్పుడు వచ్చేసింది, అరే ఎంత దుర్మార్గం జరుగుతుంది అని వాపోవడం కన్నా 50-60 ఏళ్లుగా ఎందుకు ఇలా ఈ వ్యవస్థలు కొనసాగాయని, ఒకటి జ్యుడిషియరీ, 2 బ్యాంకింగ్ ఫ్రాడ్స్, తర్వాత ఎక్స్ట్రడిషన్ విషయాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం బాంబాయిను బాంబులు పెట్టి లేపి ఎక్కడున్నాడు, ప్రపంచానికి తెలుసు కదా ఎక్కడున్నాడు, ఏం చేయగలుగుతున్నాము, మన కళ్ళ ముందు ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, కొడుకులు కోడళ్ళు పెళ్లిళ్ళు అన్ని చేస్తున్నారు. ఏం చేయగలిగింది యాజ్ ఎ నేషన్ మనం? ఇలాంటి చెప్తూ పోతుంటే కొన్ని వందల కేసులు ఉన్నాయి వాస్ గారు, మనకు దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. కాకపోతే ట్రాన్స్ఫార్మ్ కావాలి. డెమోక్రసీ యొక్క బ్యూటీ ఏంటి అంటే మార్చుకుంటూ పోవాలి. తప్పులను సర్దిద్దుకోవడానికి వ్యవస్థలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది బిల్లులు చేయడానికి, కానీ పార్లమెంట్లో వీటిపైన చర్చ జరగాలి. గతంలో 2G 3G 5G లాంటి కంటిన్యూస్ గా జరిగాయి, కానీ వాటిని బయట పెట్టడానికి ఎప్పుడు కూడా అధికారం ఉన్న పార్టీ పెట్టదు, దాచుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ కోర్టుల ద్వారానే బయట పెట్టారు గతంలో అపోజిషన్స్ అన్ని కూడా. ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ ఉంది, కానీ కొలీజియం సిస్టమ్ ఉంది, న్యాయ వ్యవస్థ తనను తానే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఉంది. ఇది ఒక వ్యవస్థ ఉంది. కనుక దీని యొక్క ఈ డిబేట్స్ జరుగుతూనే ఉండాలి, డిస్కషన్ జరుగుతూనే ఉండాలి. స్విస్ బ్యాంకులకు వెళ్ళే డబ్బు ఎంత ఆపగలుగుతున్నాము అనేది కూడా ఒక పెద్ద పాయింట్. అది ఆపాలి. కనుక లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ, లోపభూయిష్టమైనటువంటి మన యొక్క అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా దీనికి కారణాలు అవుతున్నాయి. కానీ డెమోక్రసీలోనే ఇది సాధ్యమవుతుంది. వాసు గారు, మీరు పెద్దలు పాపారావు గారు, మోడల్స్ వివిధ దేశాల్లో మోడల్స్ ఉన్నాయి, మనం తీసుకోవచ్చు, అది తప్పేం కాదు. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మనం తీసుకోవాలి. కానీ కొన్ని మోడల్స్ అవి మోడల్సే కాదు. అసలు యుహాన్ హత్యలు ఒక దేశం చేసింది అనేటువంటి ఒక అనుమానం ఉంది, కానీ అక్కడికి వెళ్ళలేము, చూడలేము, చేయలేము ఏది కూడా. కనుక అక్కడ ఒక జింపి జీవితకాలం తానే ఉంటాడు, అలాంటి ఒక వ్యవస్థ జీవితకాలం తానే ఉంటారు. కనుక అక్కడ జరుగుతున్నది ఏది మీకు తెలియదు అసలు. వారు చెప్పేది కూడా ఇప్పుడు నేను వెంటనే నమ్మలేకపోతున్నా. ఎందుకంటే అక్కడ ఆ డెమోక్రసీ లేదు, ఆ ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రపంచం అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు. ఏదైనా పాపారావు లాంటి పెద్దలు ఏదైనా చెప్తే బాగుంది అని అనుకోవాలి, అంతే, నమ్మాలి అంతే. కానీ చూసేటువంటి ఇది లేదు, నిజం ఎంతనో తెలియదు. కనుక నాకు అనిపించేది ఏంటంటే దానికన్నా ఇదే బెటరు. సగం చస్తున్నాం, సగం బతుకుతున్నాం, ఇది కరెక్ట్ గా ఉంది అని నేను అనడం లేదు. కానీ డెమోక్రసీలో రిఫార్మ్స్ కి అవకాశం ఉంది. మెల్లమెల్లగా మనం మార్చుకోవాల్సింది. మన ఎలక్షన్ వ్యవస్థ ఉంది, ఎలక్షన్ వ్యవస్థ చాలా మార్చుకున్నాం అండి, చాలా మార్చుకున్నాం. నేను వరుసలు నిలబెట్టి మేము చిన్న ఉన్నప్పుడు
మేమే ఇస్తామండి, నేను తప్పేం కాదు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఓట్లు వేయాలి అని అంటే అక్కడే లైన్లో తిరిగి 10 ఓట్లు 8 ఓట్లు గొప్పగా చెప్పుకునేది బయటకు వచ్చి. ఇది తప్పని తెలియదు అప్పట్లో. అటువంటి ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు అది. కనుక రిఫార్మ్స్ మనం ఎంతసేపు అంటే విమర్శ ఒకరిని ఒకరం చేసుకోవడం అనేది మామూలుగా టీవీ డిబేట్స్ లో జరిగేది. కానీ నా దృష్టిలో ఏంటంటే దీని కొరకు ఏం చేయాలి మనం అనేది మాత్రం తప్పకుండా చర్చ జరగాలి వాసు గారు. ఎంత చర్చ జరిగితే అంత మంచిది, ఎంత న్యూ ఐడియాస్ మనము ఇవ్వగలిగితే అంత మంచిది. కనుక బ్యాంకుల ఫ్రాడ్ ఏదైతే ఉందో అది ఆగాలి. తప్పకుండా డబ్బులున్న వాడికే బ్యాంకు డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు పేదవాడికి కూడా డబ్బు ఇస్తుంది, నేరుగా అకౌంట్ లోకి పడుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నారు. లీకేజెస్ ఉండేది. ఎవరు రాజీవ్ గాంధీ గారు చెప్పిన ఫేమస్ ఇది ఉంది కదా, రూపాయి పంపితే ఎంత రీచ్ అవుతుంది. ఇది ఈ రోజుల్లో ఇది లేదు ఇప్పుడు మనం. కనుక ఇలా చేంజ్ అవుతూ వస్తున్నాం, చాలా మార్చుకుంటూ ఉంటున్నాం. కానీ లాట్ మోర్ టు చేంజ్. నాకు అన్నిటికన్నా వాసు గారు ఊరికే ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మనకు ట్యాక్స్ ఉంటాయి, ఇది పూర్ కంట్రీ, లేకపోతే ఇల్లిటరేట్ కంట్రీ, ఇగ్నోరెంట్ కంట్రీ, ఇవన్నీ మన ట్యాక్స్ నెగిటివ్ ట్యాక్స్ ఉంటాయి. అన్నిటికన్నా నన్ను బాధించే నెగిటివ్ ట్యాగ్ ఏంటి అంటే డర్టీ ఇండియా అని. డర్టీగా మనం ఎందుకు ఉండాలి? ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకుంటే డర్టీగా ఉంటుంది. గాంధీ గారు మీరు కనుక ఆత్మకథలు చదివితే ఈ యొక్క క్లీన్లీనెస్ హ్యాబిట్స్ మీద చాలా వర్క్ చేశారు, కానీ జరగలేదు. ఈ దేశం మారలేదు. మన డర్టీని తీసుకుపోయి పక్కింట్లో వేసేసి. కానీ ఇప్పుడు చైల్డ్ కూడా, చిన్న పాప కూడా చాక్లెట్ ర్యాపర్ ను నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తుంది. మైండ్ కూడా మారింది. అనేక రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్స్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. కనుక సంకల్పం ఉంటే ప్రభుత్వాలకు చాలా ఏమంటారు, క్లీన్లీనెస్ కవరేజ్ 24% నుంచి ఈరోజు 82%. యూనిసెఫ్ రిపోర్ట్ నేను చెప్పేది 82% క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. మనం కూడా మారాలి, ప్రజలు మారాలి, ప్రజల మైండ్ సెట్ మారాలి. వారు అన్నారు కదా, ప్రజలు కూడా ఇట్లా తయారయ్యారు, వాల్యూ విషయాలు వచ్చినాయి కదా. కనుక ప్రభుత్వాలకు సంకల్పం ఉండాలి, మేధావులు దీన్ని సరిగా పాజిటివ్ గా మనము చేయాలి, ప్రజలను గైడ్ చేయాలి. కనుక ఈ యొక్క ఇలాంటి డిబేట్స్ లో వీటిని అరికట్టేటువంటి విషయాల మీద ఎన్ని వీలుంటే అన్ని ఉపాయాలను మనం చెప్పగలిగితే చాలా బాగుంటది వాసు గారు. రైట్. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్నాథ్ గారు చూశారు కదా, ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎందుకండి, మన సంగారెడ్డే తీసుకుందాం, పొరుగునున్న జిల్లా. 2024లో కొందరు పారిశ్రామికవేత్తలు